ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెం అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి, అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది, కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజ కర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. తదుపరి మిథున రాశి. మిథునంలో మృగశిర 1, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. మిథునానికి అధిపతి బుధుడు. మిథునాన్ని లగ్నంగా తీసుకుంటే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో శని, శుక్రుడు, రాహువు, బుధుడు, మేషంలో రవి, అలాగే వృషభంలో గురువు. వృషభంలో గురువు ఈ నెల 15వ తారీఖు వరకు, అంటే మే నెల 15వ తారీఖు వరకు గురువు వృషభంలోనే ఉంటారు. 15 తర్వాత గురువు వృషభం నుంచి మిథునంలోకి మారుతారు. అందువల్ల మనకి సరస్వతి నది పుష్కరాలు ఈ నెలలో వస్తాయి. నుంచి 26వ తారీఖు వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. అలాగే 22వ తారీఖున హనుమ జయంతి జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రజలకి హనుమ జయంతి చైత్రం పౌర్ణమిలో అయిపోయింది, కానీ ఈ ఆంధ్ర ప్రజలకు మాత్రం మే 22న హనుమ జయంతి జరుగుతుంది. ఈ రాశి వారికి, మిథున రాశి వారికి ఈ కాలం విశ్రమ కాలంగా ఉంటుందని చెప్పవచ్చు. వీళ్ళకి మంచి ధనం లభించే అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులు కష్టపడటం వల్ల విద్యలో అభివృద్ధిని సాధిస్తారు. వారు ఎగ్జామ్స్లో పరీక్ష పాస్ అవడము, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు అభివృద్ధిలోకి రావడము, మంచి సీట్లు దొరకడము జరుగుతుంది. విద్యార్థుల వల్ల తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వల్ల తల్లిదండ్రులకి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్న వారికి మంచి వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా కూడా వాళ్ళ వ్యాపారం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా చిన్న వృత్తి వారైనా పెద్ద వృత్తి వారైనా కూడా వారి వృత్తులు బాగుంటాయి, ధనాదాయం బాగుంటుంది. వ్యవసాయదారులకి ఈ నెలలో 4/5/25న డొల్లు కర్తరు ఉంటుంది. 11/5/25 నుంచి 28/5/25 వరకు నిజ కర్తరు ఉంటుంది. అందువల్ల మే నెలలో నీటికి ఇబ్బంది చాలా ఉంటుంది. వ్యవసాయదారులకి వర్షం కురిసే అవకాశమే చాలా తక్కువ. అందువల్ల నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వ్యవసాయదారులు చేసుకోవాలి. అందువల్ల వ్యవసాయదారులకి కొంచెం ఈ మే నెల కష్టకాలం అని చెప్పవచ్చు. ఇంకా ఈ రాశి వారు చాలా తెలివైన వారుగా ఉంటారు, ఎందుకంటే బుధుడు కూడా అధిపతి కదా. బుధుడు అనుకూలంగా ఉంటే వాళ్ళు తెలివితేటలకు అలవాటు అవుతారు. వారు సమయానుకూలంగా మాట్లాడగలుగుతారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి బుధుడు బాగుంటే. ఎవరు ఏ విషయం అయినా తెలివిగా ఆలోచించగలడం, తెలివిగా ఆచరించగలడం జరుగుతుంది. బుధుడు బాగులేకపోతే కనుక వాళ్ళకి ఎంత ఆలోచన ఉన్నా బయట మాట్లాడటం మాత్రం మాట్లాడలేదు. వాళ్ళు అనుకున్నది బయటికి చెప్పలేని అవకాశాలు ఉంటాయి. అందువల్ల బుధుడు అనుకూలంగా ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఇంకా ధార్మికమైనటువంటి కార్యాలు చేస్తారు. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి.
బుధుడు జ్ఞానాన్ని సంపదని ఇస్తాడు. అందువల్ల వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్లయితే సంపద అనేది తప్పకుండా పెరుగుతుంది. బుధుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు కనుక బుధ గ్రహం అనుకూలంగా ఉండాలి. ఆటంకాలు ఉంటాయి వీరి పనులకి, కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వాళ్ళకున్న ఆటంకాలని వీళ్ళు ఎదుర్కొంటారు. ఇంకా విందు భోజనాలు, గృహంలో మంచి కార్యక్రమాలు చేయడం, శుభకార్యాలు చేయడం చేస్తారు. అట్లాగే వీరు వేరే చోట జరిగేటువంటి శుభకార్యాలకి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు శుభకార్యాలకి అటెండ్ అవుతారు. అట్లాగే కొంతమందికి మాత్రం అంటే అనుకూలంగా ఏ గ్రహమైనా అనుకూలంగా లేకపోతే వీళ్ళకి అపనిందలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త కూడా చాలా అవసరము. శత్రువుల వల్ల వీడికి కష్టం కలిగే అవకాశం ఉంటుంది. ధనం కూడా నష్టంగా ఉంటుంది. కృషికి తగిన గుర్తింపు కొంతమందికి ఉంటుంది. అట్లాగే వీళ్ళు విందు భోజనాలు అవి చేస్తారు. ఈ రాశి వారు బుధవారం గణపతి గుడికి వెళ్ళి గణపతికి నేతి దీపం గుడిలో వెలిగించి గణపతి ప్రార్థన చేయడం వల్ల వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది పెద్ద పరిహారం అని చెప్పవచ్చు. తదుపరి రాశి చివరి రాశి మీనరాశి. మీనరాశిలో ప్రస్తుతం లగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు, శని, రాహువు, బుధుడు 4 గ్రహాలు స్థితి పొందున్నాయి. అయితే రాహుగ్రహం ఈ నెల 19వ తారీఖున మీనరాశి నుంచి కుంభరాశిలోనికి వెళ్తుంది. అప్పుడు రాహుగ్రహం ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది. అట్లాగే వీరికి ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను. అందువల్ల రవిగ్రహం అనుకూల వీరికి చాలా బాగా ఉంటుంది. తృతీయంలో గురువు ఉన్నారు. ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున మారుతారు. కర్కాటకంలో కుజుడు ఉన్నారు. కన్యలో కేతువు ఉన్నారు. ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే రాహు మీనంలోంచి కుంభంలోనికి, రవి మేషం నుంచి వృషభంలోనికి, గురువు వృషభం నుంచి మిథునంలోనికి మారుతారు. గురువు వృషభం నుంచి మిథునంలో మారటం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. గురువు ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటారు. అందువల్ల గురువు ఇప్పుడు వృషభంలో సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు మిథున రాశిలోనికి వెళ్తారు. వచ్చే నెల మే వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. అంటే అతిచారం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ వెంటనే మిథున రాశిలోనికి వెళ్తారు. ఈ అతిచారం గురువు అతిచారం ఏ గ్రహందైనా అతిచారం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు. అందువల్ల ఈ రాశి వారికి గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా విషయం ఏంటంటే గురువు 12 సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల 12 రాశులు మారాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక నది పుష్కరాలు ఉంటాయి. ఇంకా వ్యవసాయదారులకు చెప్పాలని అంటే 4వ తారీఖున డొల్లుకర్తలు ఉంది. 11 నుంచి 28 వరకు నిజకర్తలు ఉంది. అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా ఈ నెల 22వ తారీఖున హనుమత్ జయంతి ఉంది. తెలంగాణ వాళ్ళకి హనుమత్ జయంతి ఏప్రిల్లో జరిగిపోయింది. కానీ ఈ రాశి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమత్ జయంతి ఈ నెల 22న ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా యోగకాలం అని చెప్పవచ్చు. బుధ శుక్రుల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరిపోయినట్లే. అట్లాగే స్నేహితుల ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు. వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఈ నెల చాలా చాలా ఆనందంగా గడిగేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారులు మెప్పు పొందుతారు. అట్లాగే పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలోనూ మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళకి కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన సౌఖ్యం ఉంది. కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. సోదరుల సహకారాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ఉంటుంది.
అలాగే కుటుంబంలో కూడా అందరికీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు 10 మందికి ఉపకారం చేసే మనస్తత్వం కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు. ఈ రాశి వారికి పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనము, హనుమాన్ చాలీసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు.